అనంతపురం నగరంలోని సాయినగర్లో ఓ భూ వివాదానికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు తీసినటువంటి వీడియో కలకలం రేపుతుంది. ప్రధానంగా మా స్థలాన్ని కబ్జా చేశారంటూ కూడా బాధితులు ముందుకు వచ్చేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి మేము సొంతంగా కొనినటువంటి స్థలాన్ని కూడా కబ్జా చేసేసి దాన్ని డబల్ రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం ఇది అనంతపురం నగరంలో కొద్దిగా కలకలం రేగుతుంది. అసలు ఏం జరిగింది ఈ భూ వివాదానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులతో పాటు బాధితులు ఉన్నారు. అసలు ఇప్పుడు ఇక్కడ ఉన్న సాయినగర్లో 6వ క్రాస్లో ప్రస్తుతం వివాదానికి సంబంధించినటువంటి స్థలం దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఆ స్థలానికి సంబంధించిన యజమానురాలు ఆమె మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు ఎప్పుడు మీరు ఈ స్థలాన్ని కొన్నారు, మరి ఇప్పుడు ఎందుకు ఈ సమస్య వచ్చింది? 2024 మార్చ్ 26న మేము పర్చేస్ చేసినాం సార్. ఇడిగా ప్రదీప్ అనే వ్యక్తి దగ్గర నుంచి మేము పర్చేస్ చేసినాము. తాను అంతా ఇష్టపరంగానే అంతా వచ్చి చేసి ఇచ్చినారు సార్. ఎవ్రీథింగ్ రైట్ ట్రయల్గా జరుగుతుంది. బట్ ఇప్పుడు ఈ మధ్య నుంచి ఎట్లయిపోయిందంటే మాకు ఒక కాల్ వచ్చింది సార్. అది ప్రధానంగా మీరు ఎంతకి కొన్నారు, ఎప్పుడు కొన్నారు? 2024 మార్చ్ 26 సార్ కొన్నాం సార్. మేము కొన్నాం 1,60,00,000కి కొన్నాము. ఇది వాస్తవం సార్. ఫుల్ రిజిస్ట్రేషన్ ఉంది సార్. మీకు అది డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేశాము. ఎవ్రీథింగ్ ఎవిడెంట్గా ఉంది సార్ మా దగ్గర. చెప్పండి. తర్వాత ఇప్పుడు ఏం సమస్య అయితే డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు సార్. ఎవరైతే మాకు అమ్మిన వ్యక్తి ప్రదీప్, మరి ఇదే ప్రాపర్టీకి శివశంకర్ ఆయనకి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అది ఎందుకు అని అడగంగా ఇది ఇంతవరకు వచ్చి సమస్య. ఎవరైతే డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో కుంటిమద్ది శివశంకర్ అంట సార్, వాళ్ళు వచ్చి నిన్న దౌర్జన్యం చేసి మా స్టాఫ్ పిల్లల్ని కొట్టి నెట్టేసి 4 షట్టర్లకి బీగాలు వేసుకొని వెళ్ళిపోయినారు సార్. అది కూడా యాక్చువల్గా మాకు తెలియదు వాళ్ళేనని ఫుటేజ్ చూసిన తర్వాత తెలిసింది సార్. వాళ్ళే దౌర్జన్యం చేసినారని చెప్పి తెలిసింది సార్. ఇప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేశారా? పోలీసులు నిన్న ఇది జరిగిన తర్వాత డిఎస్పీ సార్కి నేను మాట్లాడితే, సార్ ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా 2 టౌన్ స్టేషన్లో అన్నారు. సిఐ సార్ సమక్షంలోనే జరిగింది సార్. సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరి తర్వాత ఇది జరిగిన తర్వాత అక్కడ లాక్ ఓపెన్ చేసేకి సార్ సమక్షంలోనే బీగాలు పగలగొట్టి సీసీటీవీ ఫుటేజ్ తీసేకి సార్. ఎందుకంటే మరి రాత్రికి రాత్రి మేము లేని సమయంలో వాళ్ళు వచ్చి లోపల ఏమైనా దౌర్జన్యం చేసి అది ప్రూఫ్ కూడా లేకుండా చేస్తే సార్ మాకి ఇప్పుడే మా మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నారు, లేనిపోని ఆంక్షలన్నీ చేస్తున్నారు. సో దానికోసం సార్కి అడిగితే సారే ముందరుండి అంత సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ఇచ్చినారు సార్. మరి సార్ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా మాకు రక్షణ కల్పించినారు సార్. నైట్ అంతా పోలీసు వాళ్ళని 2 పెట్టినారు ఇక్కడ. మరి మాకు సేఫ్టీగా ఇంటి వరకు కూడా చేర్పి నైట్ 2:33 ఆ టైంలో కూడా మాకు ఇంటి వరకు చేర్చి వెళ్ళారు సార్. సార్ ఇప్పుడు ప్రధానంగా రైట్ రాయల్గా అమ్మినటువంటి మరి 2.5 సెంటు స్థలాన్ని 1,60,00,000 రూపాయలకి కొనుగోలు చేస్తే దాని తర్వాత ఏడాదిన్నర తర్వాత మళ్ళీ అదే స్థలాన్ని ఒకే రోజు ఒకే వ్యక్తి 2 సార్లు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు స్థలం వివాదాన్ని సృష్టిస్తున్నారు. ఈ రకంగా అనంతపురంలో గత 1.5 సంవత్సర కాలం నుంచి కూడా అనేకంగా దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. ప్రధానంగా అమాయకులు ఉన్నటువంటి స్థలాలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కమ్యూనిస్టు పార్టీగా అసలు మీ పాలసీ ఏంది? మీరు ఇలాంటి ఘటనల మీద మీరు ఏం చేయబోతున్నారు? ప్రధానంగా భూములు లాక్కున్న వాళ్ళకి సంబంధించి మీరు ఏం భరోసా ఇస్తారు? అస్రా హాస్పిటల్ పైన దాడి చేయడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య. అది రౌడీజం దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ 1,60,00,000 రూపాయలకు వాళ్ళు డబ్బులు పెట్టుకుంటే నువ్వు రెండో మారు ప్రదీప్ అనేటువంటి అతను శివశంకర్కు అమ్ముతా ఉన్నాడు అంటే డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళంతా కూడా తాళాలు వేసేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అనంతపురంలో కూతబెట్టి దూరంలో ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్ ఉంది, రెవెన్యూ వారు ఉంటా ఉన్నారు. ఒకవేళ చట్టపరంగా లీగల్గా ఒకవేళ పోవచ్చు. అంతేగాని వాళ్ళ ఫలానా పేరే చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే పేరు చెప్పి అంతా కూడా దౌర్జన్యాలు జరుగుతూ ఉంటాయి అనంతపురంలో. ఇవాళ చూసి చూడనట్లుగా పోతూ ఉన్నారు. అందుకే పోలీసు వాళ్ళు కూడా దీనిపైన సరైన టైంలో స్పందించి ఉంటే ఈ రకమైనటువంటి ఘటన జరిగి ఉండేటివి కాదు. ఇవాళ వాళ్ళు తనఖా పెట్టుకున్నారు. ఈ డాక్టర్ షరీఫ్ అనేటువంటి వారు, సుమయ్య అనేటువంటి వారు దాదాపు 80 లక్షల రూపాయలంతా కూడా తనఖా పెట్టి బ్యాంకు ద్వారా రుణం పొందినటువంటి వారు ఇవాళ వాళ్ళందరిపైన ఇవాళ షాప్లో ఉన్నటువంటి స్టాఫ్ పైన దాడి చేసి మడబెట్టి బయటకు నూకి ఇంత దౌర్జన్యాలు పాల్పడతారా? ఇది మంచి పద్ధతి కాదు. దీనికి సరైనటువంటి ఇవాళ టైంలో సరైన పద్ధతుల్లోనే గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. ఇవాళ రౌడీజం దౌర్జన్యానికి అనంతపురం ప్రజలు అంగీకరించారు. ఇవాళ 242 సర్వే నంబర్ రాజహంస అపార్ట్మెంట్ దగ్గర ఇవాళ నైస్టేల్ హైవే దగ్గర దాదాపు 3.5 ఎకరాలు 30-40 కోట్ల రూపాయల ఆస్తులు. నా స్నేహితుడు అతను శ్రీనివాస్ గుప్తా అనేటువంటి అతను 30 మంది కార్లు స్కార్పియోలు వచ్చి ఇంటూరు చిన్నారెడ్డి పర్యటన సీనప్ అనేటువంటి వారు 30 మంది దాడి చేస్తారా? చెవి వినపడ్డమలే 70%. మేము రామకృష్ణ గారి ద్వారా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకొని పోయినాం. వాళ్ళు వైస్ ఛాన్స్ కూడా భరత్ ద్వారా వాళ్ళు కూడా లోకేష్ బాబు దగ్గర దృష్టి తీసుకొని పోయినారు.
అంతేగా తప్పవనం దగ్గర వేల కోట్ల రూపాయల ఆస్తులవి, 5 ఎకరాల 70 సెంట్ల స్థలం. ఇవాళ వాళ్ళ పోలీస్ ప్రొటెక్షన్తో ఫెన్సింగ్ వేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినారు ఉంటున్నాను. రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు. అందుకే దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ అంశాలన్నింటిపైన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఇవాళ మిలిటెంట్గా ఉద్యమాలు నడపడానికి సిద్ధపడతా ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా ఒక భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ సబ్ రిజిస్టర్లు కూడా అదే భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తర్వాత రెవెన్యూ వాళ్ళు ఓ పక్కన ఆన్లైన్ చేసేసి పేర్లు మారుస్తున్నారు. ఇంకో వైపున దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు కూడా చూసినట్లు మళ్ళీ వ్యవహరిస్తున్నారు. దీని మీద మీరు ప్రధానంగా అధికారులకి కానీ మీరు లేదా ఈ ప్రభుత్వానికి కానీ పార్టీగా మీరు చెప్పే హెచ్చరిక ఏంటి? ఈరోజు అనంతపురం నగరంలో 1 సంవత్సర కాలం అధికారం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అంతకుముందున్నటువంటి వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలు దమనకాండకు వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు, అనంతపురం ప్రజలు తెలుగుదేశానికి పట్టం కడితే ఈ సంవత్సర కాలంలోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు పేరు చెప్పి విపరీతమైనటువంటి కబ్జాలకు గురవుతున్నాయి. స్థలాలు విలువైనటువంటి స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. కానీ ఎమ్మెల్యే గారు ఎక్కడా తన వాటి మీద ప్రెస్సుకొచ్చి నాకు సంబంధం లేదని ఎక్కడా చెప్పడం లే. మరి నిన్నటి రోజున రాత్రి 8 గంటల పాపం 1,60,00,000 కొనుగోలు చేసి బ్యాంకులో రుణం తెచ్చుకొని మరి డబ్బు ఖర్చు పెట్టి రూపాయి కూడబెట్టి తెచ్చుకొని కొనుగోలు చేసినటువంటి దాన్ని ఈరోజు బొందులేడి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మరి కుంటిమిద్ది శివశంకర్ మరి డబుల్ రిజిస్టర్ ఏ విధంగా చేస్తారు? రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఈరోజు ఎవరు డబ్బులు ఇస్తే విచ్చలవిడిగా రిజిస్టర్ ఆఫీసులో మరి అవినీతికి అధికారులు లక్షల రూపాయలకు అవినీతికి పాల్పడి మరి డబుల్ రిజిస్టర్ ఈ విధంగా చేస్తున్నారు. దానివల్ల మరిన్ని సమస్యలు సృష్టించడం వల్ల ఈరోజు నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది. ఇవి న్యాయంగా నిలబడి మరి బాధితుల పట్ల పోరాటాలు చేసినటువంటి శాసనసభ్యులే మరి అన్యాయంగా దౌర్జన్యం చేసిన వాళ్ళ పక్క ఉన్నారనేది ప్రజల్లో స్పష్టంగా పోతుంది. ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు బయటికి రావాలి. మీ మనుషులు మీ పేరు చెప్పుకొని అనంతపురం నగరంలో దందాలకు పాల్పడుతున్నారు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అనంతపురం నగర ప్రజలు దీన్ని ఎక్కడ సహించారు. మీ దౌర్జన్యాలకు కమ్యూనిస్టు పార్టీగా మేము అన్నిటికీ నిలబడతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, బాధితుల పక్షాన్ని నిలబడతాం. ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర చూడండి. గతంలో మళ్ళీ కోర్టు రోడ్లో ఉన్నటువంటి చంద్రశేఖర్ అయ్యేది, బొందిలేటి నాయుడు కళ్యాణదుర్గం రోడ్లో దాదాపు ఎకరా స్థలం షాపులు కబ్జా చేసి లాక్ చేస్తే కమ్యూనిస్టు పార్టీకి పోయి షాపులు బీగాలు పగలగొట్టి మరి చంద్రశేఖర్ అయ్యకు అప్పచెప్పాం. ఈడు కూడా ఆస్ట్రా హాస్పిటల్ మీరు వేసిన తాళాలు పగలగొట్టించి ఈరోజు బాధ్యులకు అప్పచెప్తున్నాం. ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా రిజిస్టర్ సంబంధించిన అధికారులు ఇటువంటి అవినీతికి పాల్పడే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గత 50 సంవత్సరాలుగా కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. ప్రస్తుతం అనంతపురం నగరంలో ఎక్కువ శాతం దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి అంటున్నారు. దీని మీద మరి కమ్యూనిస్ట్ పార్టీగా భవిష్యత్తులో ఏమన్నా పోరాటం చేసే పరిస్థితి ఉందా? మరి బాధితులకు ఏమన్నా మీరు ఆసరాగా నిలబడతారు? ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ బాధితుల పక్షాన పోరాడుతుంది. 50 సంవత్సరాలుగా నగరంలో ఇలాంటి సంఘటనలు జరగలేదు. మరి 1.5 సంవత్సరం నుంచి కబ్జాలు మరి ఈ రకంగా మరి సంబంధించినటువంటి హాస్పిటల్ పైన దాడులు ఈ రకంగా పూనుకోవడం జరుగుతున్నది. ఇదంతా కూడా ఎమ్మెల్యే కనుసైగల్లో జరుగుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా కథనాలు రావడం జరుగుతూ ఉన్నది. ఇది సరైనది కాదు. నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంది. రౌడీలని తరిమి కొట్టిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది. ఇలాంటి కబ్జాలకు, ఇలాంటి దాడులకు పాల్పడితే కమ్యూనిస్ట్ పార్టీగా ఊరుకున్నాము. ప్రజలను ఐక్యం చేస్తాము. ప్రజలను ఐక్యం చేసి ప్రజా పోరాటాల ద్వారా ఈ యొక్క దాడులకు పాల్పడినటువంటి రౌడీలను, ఆ యొక్క దాడులకు పాల్పడినటువంటి రౌడీ షీటర్స్ని అంతా కూడా ప్రజా కోర్టులో నిలబెట్టడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆ వైపు ఉద్యమాలు చేస్తుందని చెప్పేసి హెచ్చరికలు చేస్తూ ఉన్నాము. ఇది అనంతపురంలో ఒక సాయినగర్ ఘటనే కాదు, అనేకంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. బాధితులందరికీ కూడా కమ్యూనిస్టు పార్టీ పక్కాగా అండగా ఉంటుంది. ఎవరైనా సరే ఇలాంటి భూ కబ్జాలకు లేదా రౌడీజానికి పాల్పడితే ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీ ఆందోళన కొనసాగిస్తుంది, బాధితులకు ఆసరాగా నిలబడుతుందని చెప్తున్నారు. దీని మీద ప్రధానంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆయన కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాలా, స్పందించాలా, బాధితుల పక్షాన నిలబడాలా, పోలీసులు కూడా అటువైపుగా చర్యలు తీసుకునే విధంగా ఎమ్మెల్యే మరి చొరవ తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం నుంచి.